బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లెలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చూసాం. కొన్ని రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందన్నారు జగన్. ఇవి పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. అదే చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ఇక ముగింపే అన్నారు జగన్. చంద్రబాబును నమ్మడం అంటే మళ్లీ మోసపోవడమే అన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే అన్నారు సీఎం జగన్. 5 ఏళ్లలో లబ్ధిదారుల ఖాతాల్లోకి 2,70,000 కోట్ల రూపాయలు. గతంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని 99% హామీల అమలు జరిగిందని, నాడు నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలే మారిపోయాయని, ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల చేతుల్లో ఇప్పుడు ట్యాబ్లు కనిపిస్తున్నాయని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇలాంటి ఒక్క పథకమైనా అమలు చేశారా అని ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మేలైనా పేదలకు గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రం అనే పొలంలో ఈ 5 ఏళ్లలో సంస్కరణలు అనే విత్తనాలు వేశామని, ఈ విత్తనాలన్నీ 15 ఏళ్లలో వృక్షాలవుతాయని, ప్రజల జీవితాలు మారుస్తాయని అన్నారు సీఎం జగన్. మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము, మళ్ళీ చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం, దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. దేవుడి దయతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి చేతికే, వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి.